హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐఎన్ మీడియా. 16 నెలల కిందట జరిగిన ఎన్నికలలో పరాజయం పొందినటువంటి భారత రాష్ట్ర సమితి అదే అండి బీఆర్ఎస్కి తెలంగాణ పౌర సమాజంతో ఇంకా సమస్యాత్మక సంబంధమే కొనసాగుతోంది. నిజానికి ప్రతిపక్షంగా మారిన పార్టీకి పౌర సమాజానికి సహజమైన సఖ్యత ఏర్పడాలి, కానీ అట్లా జరగలేదు. బీఆర్ఎస్ అధికార పక్షంగా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నదో ఆ సంబంధమే ఇంకా కొనసాగుతూ ఉంది. అధికారం నుంచి దిగిపోయినా కూడా తామే అధికార పక్షం అన్నట్టుగా పౌర సమాజం వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ప్రజా జీవితం మీద బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన ప్రభావం భారం ఇంకా వదలలేదని పౌర సమాజం అంటున్నాయి. పౌర సమాజ ప్రతినిధులు పక్షపాతంతో ఉన్నారని, ద్వంద్వ విలువలు పాటిస్తున్నారని, రేవంత్ రెడ్డి ప్రాపకం కోసం చూస్తున్నారని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తూ వారి విశ్వసనీయత మీద బీఆర్ఎస్ శిబిరం దాడి చేస్తోంది. ఒక రాజకీయ పార్టీ ప్రతిష్ట నిత్యం ఘర్షణలో ఉండడం సహజము, అవసరము కూడా. కానీ పౌర సమాజాన్ని బద్నాం చేయడం లేదా పౌర సమాజం బద్నాం కావడం మొత్తం సమాజానికి చేటు చేస్తుంది. అది ఒక తటస్థ రంగం. ఆ వేదికను కూలగొడితే నమ్మకమైన వ్యవస్థలే ఉండవు. నిజమే, బీఆర్ఎస్ ఓడిపోవటంలో పౌర సమాజం పాత్ర ఉన్నది. అనేక సందర్భాలలో కాంగ్రెస్తో సమన్వయంతో కూడా అది పనిచేసింది. మరో రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పాలన మీద పౌర సమాజం నిర్మించినటువంటి అసమ్మతిని కాంగ్రెస్ తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నది. బీఆర్ఎస్కి ఇప్పుడు తెలంగాణ పౌర సమాజం మీద పీకల దాకా ఉన్న కోపానికి నేపథ్యం ఇది. బీఆర్ఎస్ పాలన జ్ఞాపకాలు పౌర సమాజాన్నే కాదు, తెలంగాణ సమాజాన్ని ఇంకా వదిలిపెట్టడం లేదు. వర్తమానంలో ఏం జరిగినా కేసీఆర్ హయాం కూడా గుర్తుకు వస్తుంది. దుష్పరిపాలనలో రేవంత్ రెడ్డి ఇంకా చెలరేగిపోతే రేపు కేసీఆర్ పాలన మరుపులోకి వెళ్ళవచ్చు. లేదా కేసీఆర్ ఆయన పార్టీ గతంలో జరిగిన దానికి కొంతైనా పశ్చాత్తాపం ప్రకటించి ఆ నైతిక ధైర్యంతో గతంలో తాను చేసిన తప్పులనైనా సరే ఈ ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఖండిస్తూ కూడా పోవచ్చు. జనం నెమ్మదిగా వర్తమానంలో కుదురుకుంటారు. ఎమర్జెన్సీనే క్షమించి 3 ఏళ్లకే ఇందిరను భరించిన సమాజం కేసీఆర్ను మాత్రం స్వీకరించకుండా ఉంటుందా చెప్పండి? కాకపోతే కొంత వినయం, వందనం అవసరం. కనీసం చేసిన తప్పులనైనా తిరిగి చేయకుండా ఉండాలి. రాజకీయాలను, పార్టీలను విమర్శించే కర్తవ్యం, బాధ్యత పౌర సమాజానికి ఉంటాయి. కానీ పౌర సమాజాన్ని నిలదీసి ట్రోల్ చేసి బాధించే హక్కు, నైతిక అధికారం రాజకీయ పార్టీలకు ఉండవు. పౌర సమాజం అన్నది ఒక గౌరవనీయమైనటువంటి రణరంగం. అక్కడ పోటీ పౌర సమాజాన్ని నిర్మించుకోవాలి తప్ప ఈలలు వేసి గోల చేయకూడదు. ఇదే పౌర సమాజం రేపు మీకో, వారికో, మరొకరికో కూడా సానుకూల వాతావరణాన్ని నిర్మిస్తుంది. ప్రజలతో ఉండగలిగితే సామాజిక మాధ్యమాలు పౌర సమాజానికి, రాజకీయ పార్టీలకు వేదికలు మాత్రమే తప్ప రాజకీయ పార్టీల సోషల్ మీడియా విభాగాలు పౌర సమాజానికి ప్రత్యామ్నాయాలు మాత్రం కానే కావు అన్నది బీఆర్ఎస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి.